హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు నేను కాకరకాయ చారు ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకున్న. కొంచెం మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో అండ్ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి చేసుకోవాలి. మీ ఇంట్లో వేరే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా దాన్ని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కాకరకాయని పీల్ చేసి వాటర్ సాల్ట్ వేసి స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ తీసుకున్నా. సో ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయిపోవాలి. గైస్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో టమాటో వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది మగ్గిన తర్వాత, టమాటో మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అట్లనే మనం ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కాకరకాయ అండ్ మునక్కాయ కూడా వేసుకుందాం. వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. మనకి వెజిటేబుల్స్ తిని బోర్ వచ్చినా లేదా మనకు పప్పులు తినలేకపోయినా ఇట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పీల్ చేసుకున్న మునక్కాయ అండ్ కాకరకాయని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని పసుపు వేసి ఉప్పు కారం వేసుకొని కాకరకాయ అండ్ మునక్కాయ కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టుకుందాం. సో దీంట్లోకి నేను శనగపిండి తీసుకుంటున్నా. కావాలంటే మీరు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత అట్లా మీ క్వాంటిటీని బట్టి శనగపిండి తీసుకోండి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పసుపు వేసుకొని లిడ్ పెట్టుకుందాం. కారం అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ అవ్వనిస్తాం. బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపిండి వేసుకుందాం. శనగపిండి, చింతపండు పులుసు. శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే ప్లమ్స్ అట్లనే ఉండిపోతాయి. సో ఫస్ట్ దీంట్లో పులుసు వేసి మిక్స్ చేసేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. పులుసు మరుగుతున్న టైంలో మనము శనగపిండి ఏదైతే వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్లో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న బేసన్ని కూడా దీంట్లోకి వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ చారు రెడీ. మీరు కావాలంటే దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా మసలనివ్వాలి. లిడ్ పెట్టేసుకొని మంచిగా మసలనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు దీంట్లో లేడీస్ ఫింగర్ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి లిడ్ పెట్టుకొని పెట్టుకుందాం. మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో ఒకసారి కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చారు రెడీ. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.
కుక్ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.